ఎన్ఆర్ఐని 4 కోట్ల వరకు మోసం చేస్తారు కొంతమంది. అసలేం జరిగింది అంటే కొండాపూర్కు చెందిన రజనీష్ యూకేలో ఉంటాడు. అయితే 2024లో దుబాయ్లో హరికృష్ణ అనే వ్యక్తిని కలుస్తాడు. అయితే హరికృష్ణ, నేను గ్రావెల్స్ మైనింగ్ కంపెనీ నడుపుతున్నాను, ఈ మైనింగ్లో చాలా లాభాలు ఉంటాయి, మీకు కూడా లాభాలు కావాలంటే ఈ మైనింగ్లో పెట్టుబడులు పెట్టండి, నాతో పాటు ఇంకో ఇద్దరు కూడా పెట్టుబడులు పెట్టి లాభాలు గడిస్తున్నారు అని చెప్పి ఇతన్ని నమ్మిస్తారు. ఆ తర్వాత కూడా అదే 2024లో ఇతనికి పదే పదే గుర్తు చేస్తూ ₹1 కోటి వరకు తీసుకుంటాడు రజనీష్ నుంచి హరికృష్ణ. ఆ తర్వాత లాభాలు ఇవ్వట్లేదు అని చెప్పి హరికృష్ణని ఇటు రజనీష్ అడుగుతారు. అయితే మీరు ఇండియాకి రావాలి, ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి, అయితేనే మీకు ఈ మైనింగ్స్లో మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తారు. అయితే అదేవిధంగా ఇండియాకి వస్తాడు రజనీష్. అదేవిధంగా ఇటు 3,08,00,000 ఇవ్వడంతో పాటు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తాడు. ఇంకా రోజులు గడుస్తున్నా కూడా ఈ మైనింగ్కి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్ ఇవ్వకపోవడం, అదేవిధంగా ఇటు ఎలాంటి లాభాలు ఇవ్వకపోవడంతో అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చేస్తాడు. అయితే ఈసారి ఏంటంటే మన పేరు మీద 4 ఎకరాల భూమి కొన్నాను అని చెప్తూ ఒక కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాడు. ఆ డాక్యుమెంట్స్ తీసుకున్న రజనీష్ వెంటనే దాని గురించి ఆరా తీస్తే అసలు ఈ హరికృష్ణ చెప్పిన కంపెనీలు కావచ్చు, లేకపోతే ఈయన చెప్పిన ఈ డాక్యుమెంట్స్ ఇచ్చిన ఈ భూమి కావచ్చు లేదు అని చెప్పి తెలుసుకున్న రజనీష్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.